మార్చుటకు ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. గొప్పతనమును కలిగించు దేవుడ నీవే, హెచ్చించు వాడవును బలమిచ్చు వాడవు నీవే. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవే, హెచ్చించు వాడవును బలమిచ్చు వాడవు నీవే. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు, ప్రాణమును నీ సర్వమును నాకై అర్పించినావు. వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ప్రేమించు వారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని, నిన్ను వెంబడించు వారిని నిజముగా ప్రేమించు వారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని. ఎంతో గణపరచెదవు, ఆశీర్వాదించెదవు, శత్రువుల కంటేగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. మనుషులను వర్ధిల్ల చేసెదవు, గర్విష్ఠుల గర్వమునచి గద్దె నుండి దించెదవు. వినయము గల మనుషులను
చేసెదవు. గర్విష్ఠుల గర్వమునచి గద్దె నుండి దించెదవు. మాను ఆశ్రయ దుర్గమా మేమంతా నీ వారమే. మా శైలము మా కీడమా మాకున్నదంత నీ దానమే. ఎంతటి వాడను నేను యేసయ్యా, వంతైన యోగుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, వంతైన యోగుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, వంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, వంతైన యోగ్యుడను కానయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. దేవుని పరిశుద్ధ వాక్యము కలిగిన వారు దయచేసి 6వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. హెబ్రీ పత్రిక. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చాలు తల్లి, చాలమ్మ. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయం కొరకు ప్రభు సన్నిధిలో ఒక మాట ప్రభువుని అడుగుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు ఈ గృహము యొక్క యజమానుని బట్టి నీకు స్తోత్రాలు నైనా. నీ కుమారుని యొక్క కన్నీళ్ళు, కష్టము, నీ సన్నిధిలో నీ ఎడలిచ్చిన విశ్వాసాన్ని నువ్వు చూచి, తల్లిదండ్రుల యొక్క ప్రేమను బట్టి, అలాగే తనకి ఇచ్చిన రక్షణానుభవమును బట్టి, నీ సేవకులతో ఉన్న అనుబంధాన్ని బట్టి నేటికి ఈ స్థితిలో ఇంత రీతిగా ఇంత హెచ్చు స్థానంలో ఉంచినందుకు నీకు స్తోత్రం. నిన్ను నిజముగా ప్రేమించు వారిని వర్ధల చేసే దేవుడు నాయన. దావీదంతటి భక్తుడే అన్నాడు, నింతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును, నా కుటుంబం ఏ పాటిది అని అన్నాడు. నిజమేనైనా ఈ లోకంలో అయ్యా, మేము మీ ఎడల నమ్మకంగా లేకపోయినా, మేము నమ్మదగిన వారు కాకపోయినా, నువ్వు నమ్మదగిన వాడుగా ఉండి కనికరిస్తూ ఏ సమయానికి ఏది కావాలో అనుకరిస్తున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొని పాపము నుండి, శాపము నుండి, దారిద్ర్యత నుండి మమ్మల్ని విమోచించి లోకములో గనుడైన వారికి కలిగే పేరును మాకు కలగజేసి ఎందుకు పనిచేయని జీవితాలను మీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో నాయన కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నిలబడిన నీ దాసుని సిలువ చాటును వరకు పరిచి మాకు కావలసిన మాటను అందించండి. ఏ బిడ్డకి ఏ మాట అవసరమో ఆ మాట మీరు అందించి నడిపించవలసిందిగా ప్రాధేయపడుతూ ఈ కూడిక ద్వారా రక్షణానుభవం లేని వారిని రక్షణానుభవంలోనికి, రక్షణానుభవం పొంది ఒకవేళ అంతరంగములో ఏదైనా పరిస్థితులను బట్టి నిరాశపడి ఉంటే వారికి బలమును, విశ్వాస జీవితంలో వర్ధిల్లి నీకోసం బ్రతకాలనుకునే వారికి ప్రోత్సాహమును దయచేసి మీరే మాతో ఉండి కార్యక్రమం అంతా ఇంతవరకు నడిపించిన రీతి నీకు ముందు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. అదేమండి, ఎవరొక్కరు ఆమేన్ చెప్పలేదు. నేను ప్రార్థన చేస్తుంటే ఇక్కడ ఎదురు కూర్చున్న వాళ్ళు కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నారు. ఎవరు ప్రార్థన చేసినా కానీ క్రింద మనల్ని ఎవరు చూడకపోయినా కానీ ప్రార్థన జరుగుతుందన్న ఉద్దేశంతో కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవించటం మర్యాద. దేవుని యందు భయభక్తులు. పైనోడు ప్రార్థన చేసుకుంటాడులే మాకెందుకులే అనుకోకూడదు. ప్రార్థన అనగానే మనం ఉన్నది ప్రార్థనా స్థలంలో, దేవుని సన్నిధిలో. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామంపేట కూడి ఉంటారో వారి మధ్యన. అంటే ఇది బజారా, దేవుని సన్నిధా? కాబట్టి బజార్లో నువ్వు ఎలా ఉన్నాయి ఎవరేమనరు. కానీ దైవ సన్నిధులు ఎలా ఉండాలి?
వన్స్ ఒక్కసారి నువ్వు దేవుని యొక్క సందుకు వచ్చిన తర్వాత ప్రార్థన జరుగుతుంది, ఆయనే చూసుకుంటాడు, మనకెందుకు లేని కబుర్లు చెప్పకూడదు. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవాలి, ఆమెను అనగానే ఆమెను అనాలి. ఇప్పుడు చెప్పండి అందరూ ఆమెనని, చూసారా? అది ఇంకా కొంచెం గట్టి చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గృహానికి 3 సాధారణమైన పేర్లు ఉన్నాయి. ఇల్లు అంటారు, గృహము అంటారు. మూడో మాట చెప్పండి. ఇల్లు, హౌసా? హౌస్ అనేది ఇంగ్లీష్ పదం కదా. ఇల్లు లేదా గృహము ఇంకో మాట సాధారణంగా వాడే, మనం కొంచెం మోటుగా మాట్లాడతాం, కొంప. ఏంటి చెప్పండి? ఇల్లు, తర్వాత గృహము లేదా కొంప. కోపం వచ్చినప్పుడు తిట్టుకుంటుంది ఒక ఆవిడ, ఈ కొంపలో ఉండలేకపోతున్నాం. అంత పెద్ద మంచి ఇల్లు కట్టుకున్నావు కదమ్మా, కొంప అన్నావేంటి అని అంటే, ఆ ఇంట్లో ఏదో కొంప ఉందన్న మాట ఇంతకి. అందుకే నా ఇంటి పేరు ఏమొచ్చింది, అందుకే నీ కొంపలో ఏం చేయలేకపోతున్నాను నేను అని, మాయిదార కొంప అంటుంటాను. అంటే అర్థం ఏంటంటే, కొంప అనే మాట కోపం వచ్చినప్పుడు వచ్చేది ఆ పదం అన్న మాట. అది దాన్ని ఏమంటారు? కొంప అంటారు. మామూలుగా మా ఇల్లు అంటారు, కానీ ఏ అమ్మాయి అన్నా మా కొంపకి వెళ్ళిపోతున్నా అందవు. ఏమంటారు చెప్పండి? కోపం వచ్చినప్పుడు, నష్టం జరిగినప్పుడు అంటారు, మా కొంప ముంచవరా అని. అంటే అర్థం ఏంటి? కొంప అనేది ఏదో ఒక విపరీతంగా జరిగే సందర్భంలో అనే మాట. అందుకనే ఇల్లు అన్నారు, గృహము అన్నారు. హౌస్ మేడ్ బై మెటీరియల్, బట్ హోమ్ మేడ్ బై హార్ట్స్. Everybody can build house, but so many peoples, very few persons are made homes. Every house should be converted to the home. తప్పనిసరిగా ప్రతి ఇల్లు ఒక హోమ్ అవ్వాలి. ఇల్లు అయితే సరిపోదు, అది ఒక గృహం అవ్వాలి. హోమ్ అనే మాట అది గృహానికి సంబంధించింది. ఇల్లేమో ఎవరో నివసించేది, అది ఓం అయితే ఓంలోకి మా అమ్మ నాన్నలు పెట్టాం లేదా మా ఊళ్ళని పెట్టాం అంటారు. ఓం అనే మాటకి అర్థం ఏంటంటే, అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ ఆప్యాయత ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది. అదన్నమాట. ఇంట్లో అవన్నీ ఉండకపోవచ్చు, కాబట్టి నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, కానీ ఓం కట్టావా? ఇల్లు అందరూ కడతారు, ఇల్లు చాలామంది కట్టగలుగుతారు. అందుకని హౌస్, ఎవ్రీ హౌస్ మేడ్ బై మెటీరియల్. వస్తువులతో కట్టేదాన్ని ఇల్లు అంటారు, హృదయాలతో కట్టేదాన్ని హోమ్ అంటారు. చాలామంది మంచి ఇల్లు కట్టుకుంటారు, కానీ చిత్రం ఏంటంటే ఆ ఇంట్లో సమాధానం అదే ఉండదు. అందుకే రాత్రి నేను మీకు 7 గృహాల గురించి గుర్తు చేసి త్వరగా ముగిస్తాను. ఎందుకంటే ఇప్పటికే మీరు ముఖాలు చూస్తే భోజనం చేసి అలసిపోయి ఉన్నారు పాపం. మళ్ళా రేపు మీటింగు, ఈరోజు ఉదయం అంతా దేవుని సన్నిధిలో ఉన్నారు, మళ్ళీ రాత్రికి వచ్చారు, రేపు రాత్రి రావాలి. ఇప్పుడు నేను ఏమన్నా ఎక్కువ చెప్తే రేపు పొద్దున, రేపు సాయంకాలం ఏం చేస్తారు, రాత్రి నుంచి ఆయన బాబు త్వరగా వదలలేదు, మీరన్నా త్వరగా వదిలేయండి అన్నట్టు చూస్తారు మీరు. కాబట్టి మీ ముఖాలు నాకు సరిగ్గా కనబట్టలేదు, మీరు చీకట్లో ఉన్నట్టున్నారు కొంతమంది ముఖాలు. కాబట్టి మీరు నిద్రపోయినా పర్లేదు, ఏమీ నాకేం కనపడదు. కాబట్టి నిద్ర వస్తున్న అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా అలట్టుకున్నారండి ఓయ్. కాబట్టి 7 రకాల గృహాలు, చాలా ఇళ్ళు ఉన్నాయి బైబిల్లో. నేను ప్రధానంగా 7 చాలా ఇళ్ళు ఉన్నాయి. బండ మీద కట్టిన ఇల్లు. ఒక వ్యక్తి బుద్ధిమంతుడైతే అతను బండ మీద కడతాడు, ఆ ఇల్లుని బండ మీద ఇల్లు అంటారు. కాబట్టి అన్నిటికీ క్రోడీకరించి ఒక 7 గృహాలు మాత్రమే మీకు గుర్తు చేస్తా. ఇక్కడ ఇబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతూ అక్కడ క్రీస్తు ప్రభువుని గురించి, మోషే గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. 3:2లో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్లు అని మొదలెట్టాడు. 3వ వచనంలో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు. ఈ లోకములో దేవుని ద్వారా జరిగేవి, మానవుని ద్వారా జరగనివి చాలా ఉన్నాయి. మన ద్వారా చాలా, అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా జరగవు. ఉదాహరణకి ఒక మాట మీకు చెప్తున్నా. ఆకలి వేస్తుంది కాబట్టి అన్నం తింటున్నావా, ఆకలి పుట్టిస్తున్నాడు కాబట్టి అన్నం తింటున్నావా? నాకు చెప్పండి. మీకు అది మళ్ళీ అర్థం కావటం, ఇంకో మళ్ళీ ఇదే మాట్లాడుతాం.
ఆకలి వేస్తుంది కాబట్టి అన్నం తింటున్నావా, ఆకలి పుడుతుంది కాబట్టి అన్నం తింటున్నావా? డౌట్ పడ్డది. మీరు నాకు ఆ ఒక్క మాట చెప్తే చాలు. ఆకలి వేస్తుంది కాబట్టి అన్నం తింటున్నావా, ఆకలి పుడుతుంది కాబట్టి అన్నం తింటున్నావా? ఇదేం మాట నాయన, ఆకలి వేయటం ఏంటి, ఆకలి పుట్టడం ఏంటి అని మీరు నాకు చెప్పాలి. ఈ మాట కొంచెం గెస్ చేసుకోవాలి. ఆకలి వేస్తుంది కాబట్టి అన్నం తింటున్నావా, ఆకలి పుడుతుంది కాబట్టి అన్నం తింటున్నావా? ఎందుకు వచ్చిన గొడవ బాబు? ఆకలి వేస్తుంది కాబట్టి ఆకలి వేయదు, ఆకలి పుడుతుందంటే అర్థం ఏంటంటే, ఆ మాట నేను ఎందుకు వాడానంటే ఎవరో దానికి కారకులు ఉన్నారని. అర్థమైందా? ఆకలి వేయటం అంటే ఎవరో కారకులు కాదు. ఆకలి పుడుతుందంటే ఏంటి చెప్పండి? ఒకరు పుట్టారు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరో కారణం ఉంటారు. అది విషయం. మనకి ఆకలి వేస్తుంది కాబట్టి అన్నం తింటలేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే మంచి పలావ్ తిన్నాను, మంచి చేపల కూరలు తిన్నాను అనుకుంటున్నాం. ఏదైనా మనకి విచిత్రం ఏంటంటే మన సమస్తం మీద దేవునికి అధికారం ఉన్నది. దేవునికి స్తోత్రం. నువ్వు తినడానికి కూడా ఆకలి వేయించేది కూడా ఆయనే. దయచేసి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. బైబిల్ ఉన్న వారందరూ చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయుటకు అది ఆయన నిన్ను అణచి ఏం చేసమ్మా? నాకు చెప్పండి. ఇప్పుడు ఆకలి కలగజేసేది ఎవరు? నీకు దేవుడు తెలిసినా తెలియకపోయినా నీ మీద ఒక మమకారం పెట్టి ఏం చేస్తున్నాడంటే ఆకలి కలగజేస్తున్నాడు. దేవుడు కానీ ఒక్కసారి కానీ ఇలా టైట్ చేశాడు అనుకోండి, ఆకలి వేయకపోతే నువ్వేమి తినేదేమి ఉండదు. చాలామంది అనుకుంటున్నారు నాకు భలే ఆకలి వేస్తుందండి. భలే ఆకలి వేయటం కాదు, దేవుడు నీ మీద కరుణ చూపించి నువ్వు చచ్చిపోకుండా ఉండడానికి నీకు ఆకలి కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ప్రతి దాని మీద ఆయనే అధికారి. చేపలు కలగజేసేది ఆయనే. నీటికి ఆ శక్తి ఇచ్చాడు దేవుడు. ఇంకా చేపలు అయిపోయాయి అంటాకుండదు. నీటికి ఒక బలం ఉంది. ఏంటి ఆ బలం అంటే, ఇంకా ఈ జాతి నాకు దొరకదు అంటాకి ఏముండదు. నీటిలో ఆ చేపలు పుట్టించే శక్తిని నీటికి ఇచ్చాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో ఉన్న ఆ మాట చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము దయచేసి అందరూ చూడండి. ఒక వచనం ఉంది, 20వ వచనం అనుకుంటా చూడండి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని అద్దిగది జలములు సమృద్ధిగా పుట్టించుగాక అని పక్షులు భూమిపైన ఆకాశ విశాలములు ఎగురునగాక అని పలికిన దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములు. విత్తనము ముందు కాదు, విత్తనానికి కారణమైన జాతే ముందు. చాలా మంది అడుగుతారు, విత్తు ముందా చెట్టు ముందా, లేకపోతే విత్తనం ముందా దానికి కారణమైన చెట్టు ముందా లేకపోతే వస్తువు ముందా అంటే ఈ విత్తనం ముందు కదా బాబు, దాన్ని కలగజేయడానికి రీజన్ అయిన వస్తువే ముందు. అది చేప కావచ్చు, చెట్టు కావచ్చు. మీరు బోటనీ కానీ జువాలజీ కానీ ఇది కానీ మీరు చదివితే ఈ విషయం అంతా దేవుడు ఇచ్చిన విషయం అంతా ఉంది. ప్రపంచంలో ప్రతి సైంటిస్టు కూడా బైబిల్ బాగా చదివి దేవుని ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయని చేశాడు. దేవుడు కలగజేయకపోతే నీకు ఆకలి పుడుతుంది. దేవుడు కానీ ఒక వస్తువు, ఇల్లు కట్టిన ప్రతి వస్తువు కూడా భూమిలోంచి పుట్టింది. మీరు ఏ వస్తువు చెప్పండి, అది ఆకాశం నుంచి ఊడిపడదు. భూమికి ఒక శక్తిని ఇచ్చాడు. భూమికి దేవుడు ఒక అద్భుతం చేశాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ అంత గొప్పది. అందుకని యోబు గ్రంథము 2 రకాల జ్ఞానం మనకిస్తుంది. ఒకటి డివైన్ నాలెడ్జ్, సెకండ్ వన్ ఈజ్ టెక్నికల్ నాలెడ్జ్, లేదా ఈ లోకంలో మనం చదువుకునే జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు. మీకు యోబు గ్రంథంలో ఈ 2 రకాల జ్ఞానం లభిస్తుంది మీకు. అందుకే మీకు అర్థం కావడానికి యోబు గ్రంథం అంతా మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. కానీ 28వ అధ్యాయం దగ్గరికి రండి.
28వ అధ్యాయం మొదటి మాట, వెండికి గని గలదు, పుటం వేయి సువర్ణమునకు అంటే బంగారమునకు స్థలము గలదు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి, చదువు తల్లి, రాళ్ళు కరిగించి ఏం చేస్తారు చెప్పండి? రాగి తీయుదురు. 5వ మాట చూడన్నాను, 5వ మాట, భూమి నుండి ఆహారం పుట్టును, అగ్నిమయమైనట్లుండును, దాని రాళ్ళు నీల రత్నములకు. నీకు ఏ వస్తువు కావాలన్నా భూమిలోంచి రావాలి. మనం ఏమనుకుంటామంటే ఇది నాది అది నీది అన్నట్టు. ఏది నీది బాబు? నీ శరీరమే నీది కాదా? నీ సమస్త మార్గాలు ఆఖరికి నీకు ఆకలేసే సిస్టమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద గాడ్స్ హ్యాండ్. దేవుని యొక్క చేతుల్లో ఉంది. మనం కొన్నిసార్లు కొన్ని వస్తువులు చూసి చాలా గర్విష్ఠులుగా ఉంటాం. మన ఇల్లును బట్టి లేదా మనకు కలిగిన దాన్ని బట్టి చాలా గర్విష్ఠులం అయిపోతాం. కానీ నిజంగా దేవుని ఎడల ప్రేమ ఉంటే, ప్రభువా ఏది నాది? అసలు నేనే నా వాడిని కాను, నేనే కాను, నాకు ఇచ్చిందంతా కూడా నాది ఎందుకు అయ్యింది అంటాడు తెలివైన రాజు, వాద్యకారుడు, సంగీతకారుడు. దేవుని ఎడల అమితమైన ప్రేమ ఉంచి దేవుడే నాకు సమస్తం అని చెప్పిన దావీదు. దినవృత్తాంతాలు 29వ అధ్యాయము, దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము దయచేసి 11వ వచనం దగ్గర నుంచి చూడండి నాన్న. అమ్మా, యెహోవా భూమి ఆకాశమునందుండు సమస్తమును నీ వశము. ఏదేదమ్మా? భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. చదవాలి తల్లి. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సు, ఘనత. చదువు తల్లి. నీవు అందరి మీద, చదువు తల్లి, ఐశ్వర్యమును, గొప్పతనమును, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. అది సమస్తమును ఏలువాడవు, బలమును, పరాక్రమమును, నీ దానములు హెచ్చించువాడువును, అందరికి ఏం చెప్పండి తల్లి? బలమిచ్చువాడవు. అది ఆకలి కలగజేసి ఏమిస్తున్నాడు చెప్పండి? బలమిస్తున్నాడు. నీ బలం కాదు. చాలామంది ఏమనుకుంటారు? నా బలం అనుకుంటారు. కానీ అందుకో పాట, ఎవరో మంచి పాట పాడు, యెహోవా నా బలమా యథార్థమైనది. దావీదు అన్నాడు ఆ మాట. నేనేం బలవంతుడు ఆయన అంటే, అదేంటండి నువ్వు అంత యుద్ధంలో నేర్పర్యం అని చెప్పి నీ స్నేహితుడు చెప్పాడు, అభిషేక్ అన్నాడుగా. అంటే నా మొహం నేనేం నేర్పరిని, నా బలం యెహోవాయే. ఒకసారి ఒక ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ ఎప్పుడు వెళ్ళినా కానీ కుటుంబ ప్రార్థన ఒక్క ఆవిడ చేసుకునేది. నేను అనుకున్నాను, ఈ ఒక్క ఆవిడ చేసుకుంటుంది, ఇంట్లో వాళ్ళందరికీ పనులు ఉండేది, త్వరగా రారేమో వాళ్ళ డ్యూటీల మీద అనుకునేవాడిని. సరే, ఒకసారి వెళ్తే అలాగే ఒక ఆవిడ కుటుంబ ప్రార్థన చేసుకుంటుంది, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒక ఆవిడే చేసుకుంటుంది. నేను అడిగాను, అమ్మా మిగతా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరంటే, ఉన్నారు బాబు, కానీ వాళ్ళు నాతో కలిసి ఈ కుటుంబ ప్రార్థన కానీ ఏ ప్రార్థన చేయరు. రా బాబా మీరన్నా వచ్చారు కదా పాట పాడుకుందాం అని నేనే పాడుతున్నాను. సరే, ఇప్పుడు ఆవిడే పాడుతుంది. సరే, నేను పాడదామని నేను అనుకుంటున్నాను, కానీ సరే నా పాటలు పెద్ద ఆవిడ నచ్చదేమని ఆవిడే పాడుకున్నామని. అంటే ముందు వెళ్ళినప్పుడు ఆ పాట పాడింది, ఇప్పుడు ఆ పాట పాడుతుంది. ఏ పాట అంటే ఇప్పుడు మనం పాడిన పాట, యెహోవా నా బలమా అని పాడుతుంది. ఇంతకీ ఆ పాట పాడేటప్పుడు ఒక చరణం ఉంది, అందులో మొదటి చరణం ఏమంటే, నా శత్రువులు. ఆ చరణం పాడేటప్పుడు పళ్ళన్నీ బిగబెట్టి ఇంట్లో వాళ్ళందరినీ సీరియస్గా చూసి, యెహోవా నా బలమా యథార్థమైనది అని, నా శత్రువులు నన్ను చుట్టినాను అని గట్టిగా పాడుతుంది. నేను అనుకున్నాను, ఈసారి ఎందుకు గట్టి పాడుతుందంటే ఇంట్లో వాళ్ళందరూ శత్రువులు అంటే ఈవిడికి. ఎందుకు ఇంట్లో వాళ్ళందరూ శత్రువులు ఈవిడ చేసుకుంది. ఎవ్వరు మాట పడదు, పెద్దవాడు కాదని చెప్పి ఎవరన్నా సరే కొంచెం ప్రేమించి ఈవిడికి ఎక్కువ పెట్టు అనుమానం, నన్ను సరిగా పట్టించుకుంటలేదు,
అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లో పెద్దవాళ్ళు ముందు పెట్టేస్తే అని ఒక్కొక్క అత్తగారు ఉంటుంది, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, వేరే ఊరు రాసి రంపాన్ని ఎట్టి ఇబ్బంది పెట్టి నానా రకాల తిప్పలు పెట్టి అత్తగారులు ఉంటారు. నిజంగా వాళ్ళందరికీ అవార్డులు ఇవ్వాలనుకుంటున్నాను నేను. అంటే ఈ కాకినాడలో ఈ ప్రాంతంలో తప్ప మిగతా ఏరియాలో ఉంటారు. ఏం ప్రయోజనం, అంత పెద్దలు ఉంటుంది. గయ్యాడి గంపలంటే అత్తగారు ఉంటుంది. అలాగని కోటలేం తక్కువ ఏం కాదు, అత్తగారు ఎంత రైజు ఎరుగుతుంది ఏమని తెలుగుతుంది. అందుకనే కొంప అంటారు. కాబట్టి ఇంట్లో ఎప్పుడైనా సరే నువ్వు జీవించినప్పుడు నీ ఇల్లు ఎలా ఉండాలి అనే దానికి దేవుని వాక్యంలో చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని ఈ లోకంలో ఏది ఇచ్చినా దేవుడే అనుగ్రహిస్తాడు తప్ప నీ సొంత దేవుడు కాదు. అందుకే యోబు గ్రంథం మీద చదివితే మానవులకి కావలసిన తుఫాను మొదలుకొని గాలి మొదలుకొని అన్నీ ఎప్పుడూ కూడా తూర్పు గాలి రాదు. మనకు వస్తే దక్షిణ గాలి వస్తుంది, చలికాలంలో మాత్రం గాలి టర్న్ అయ్యి ఉత్తరం నుంచి వస్తుంది. దక్షిణము ఉత్తరము పడమట గాలి తప్ప తూర్పు గాలి పొరపాటున కూడా ఎప్పుడు రాదు. వచ్చిందా సముద్రంలో చేపలు నాశనం అయిపోతాయి, పంటలు నాశనం అయిపోతాయి. ఎందుకు తెలుసా? తూర్పు గాలికి ఒక చెడు లక్షణం ఉంది, పోగొట్టే లక్షణం. మీరు బైబిల్లో చదివితే తూర్పు గాలి చేతన ఎప్పుడన్నా సరే మనుషులకు బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు దేవుడు గాలి టర్న్ చేసి తూర్పు గాలి పంపిస్తాడు. తూర్పు గాలి వచ్చిందా పాడైపోయినట్టే. అందుకే దేవుడు ప్రేమించి ఏం చేస్తాడంటే అన్ని గాలు రానిస్తాడు, కానీ తూర్పు గాలి మాత్రం రానవుడు. చలికాలం వచ్చేటప్పుడు దక్షిణ గాలి ఉత్తరాన్ని తిరుగుతుంది, చలి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత అద్భుతం అంటే దేవుడు చేసే ప్రతి ప్రణాళిక నీకు అర్థం కాదు. నువ్వేమనుకుంటావు అంటే నేను పూజ చేసే దేవుళ్ళు అంటారు. నువ్వు పూజ చేసే దేవుళ్ళు ఏముండదు. నీవు ఈ లోకంలో యేసయ్యను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు సమస్తాన్ని దయచేస్తున్నది ఆ యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చాలా మందికి యేసుప్రభుని పేరు నచ్చగా ఏదేదో మాట్లాడదు. బాబు నువ్వు ఏదైనా సరే నువ్వు ఆయన స్వాధీనంలోనూ ఉన్నావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఒక ఇంట్లో ఉన్న తండ్రి ఎలాంటి ప్రేమ గలడంటే, ఒక తల్లి ఈ కొడుకుల్లో కానీ పిల్లల్లో కూతుళ్ళలో కానీ చెడిపోయినా సరే అన్నం పెడతారు. వాళ్ళకి తినరా, ఏం చేస్తావురా కన్నందుకు అంటారు. చూసారు? అలాగ నువ్వు యేసుక్రీస్తును తృణీకరించినా సరే నీకు ఆయన ఆహారం పెడుతూ ఉంటాడు. ప్రియురాలు ప్రేమ కోరుకునే ప్రేమ, అమ్మ ప్రేమ కోరికలు లేని ప్రేమ, యేసే ప్రేమ శత్రువును సైతం ప్రేమించే ప్రేమ. ప్రియుడు ప్రియురాలు ప్రేమ ఏదో ఆశించి ప్రేమించుకుంటారు వాళ్ళు. ఒక తల్లి ఏమి ఆశించకుండానే ప్రేమిస్తుంది. కానీ యేసయ్య ప్రేమ ద్వేషించినా ప్రేమించే ప్రేమ. యేసయ్య ప్రేమ లాంటిది. అనేక సార్లు మనం దేవుణ్ణి ద్వేషిస్తాం, వాక్యాన్ని వదిలేస్తాం, దైవ సన్నిధులు వదిలేస్తాం. కానీ దేవుడు మాత్రం నిన్ను వదిలేసాడంటే ఎందుకు పనిచేయడు. అందుకని శత్రువు సైతము ప్రేమించే ప్రేమ, అంత ప్రేమ, ఆ ప్రేమ వరకు లేదు. దేవుని బిడ్డలారా, ఆ ప్రేమించి మనకు సమస్తాన్ని దయచేస్తున్నాడు. ఈ గృహమైనా పిల్లలైనా ఏదైనా అంతే. అందుకని గృహం దేవుడిస్తాడు, ఈ వస్తువులు దేవుడిస్తాడు, సంతానం కూడా దేవుడిచ్చే మాటే కదూ. 127వ కీర్తన అది కుటుంబ కీర్తన అంటాం. 127, 128వ కీర్తనలు కుటుంబ కీర్తనలు అంటారు. కుటుంబ కీర్తనలో 127లో మాట ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల వ్యర్థం. గృహం కట్టడానికి 3 ప్రధాన కారకులు ఉన్నారు. బాగా వినండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు వ్యర్థం అన్నాడు. అంటే దేవుడే ఇల్లు ఏం చేయాలి? కట్టాలి. మరి సామెతలు 14:1లో ఇంకో మాట ఉంది, జ్ఞానవంతురాలు. ఇప్పుడు నాకు చెప్పండి, దేవుడు కడతాడా జ్ఞానవంతుడు కడతాడా? ఏమని చెప్పండి? దేవుడు కడతాడా లేదా జ్ఞానవంతురాలు కడతాడా? పెళ్లిలో సాధారణంగా ఆ సామెతలు 14:1 వాడతారు. ఆడవాళ్ళందరికీ ఏముండాలని. మరి మగోడికి వద్దా? అంటే మగోడు తాగేసి తిరగలేము. ఆడవాళ్ళు మాత్రం ఇల్లంతా చూసుకో, ఈయన మాత్రం తాగేసి ఈదన తిరుగుతాడు. ఆడవాళ్ళేమో ఇల్లు అంతా చూసుకుంటారు, వీళ్ళు శుభ్రంగా ఫుల్గా తాగి ఎక్కడో పడుకో ఉంటాడు. మళ్ళీ ఈవిడెళ్ళే పాపం తీసి తెచ్చుకుని కడుక్కుని మళ్ళీ పక్కన పెట్టుకుని ఆనందం అనిపిస్తుంది. కొంతమందికి అదేం జీవితమో.
మొన్న నేను ఇక్కడే ఈ పిఠాపురం దగ్గర ఒక ఊరు వెళ్తుంటే రోడ్డు పక్కనే బాగా మురుకున్న స్థలంలో మనం పరుపు మీద ఎలాగైతే పడుకుని ఉన్నాడు అతను. దీంట్లో ఆయన మనం సాధారణంగా ఇంట్లో పడుకోవటం అంటేనే శుభ్రంగా చూస్తాం, కానీ ఎంతలా పడుకున్నాడు ఏంటనంటే ఫుల్గా దాగి, చాలా చిన్న వయసు, పెద్ద వయసు ఏం కాదు. నేను ఫోటో కూడా తీశాను. చాలామంది జీవితాల్లో జీవితం అంతా కూడా ఇలా చెడుమారు నడిపించుకుంటాడు. జ్ఞానము స్త్రీకే కాదు ఉండవలసింది. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పురుషుడికి కూడా ఉండాలి. అప్పుడే ఇల్లు నిలబడుతుంది. చూడండి దయచేసి పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా మీ భార్యలు మీతో కూడా ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను తన్ని సన్మానించనుందా? ఓకే. ఎక్కువ బలహీన ఘటమని భార్యను తన్ని కాదు, ఏం చేయాలి చెప్పండి? సన్మానించి. భార్య అంటే ఇంట్లో నీకు వంట మనిషి కాదు, నీ బట్టలు ఉతికే మనిషి కాదు, లేదా నీకు పనిచేసే వ్యక్తి కాదు. జీవమనే కృపావరములో మీతో కూడా పాలి భాగస్తురాలు. దేవునికి స్తోత్రం కలుగును. ఎంత అద్భుతం అండి. అందుకనే భార్య దొరికిన వానికి మేలు దొరికింది. మరి ఏంటో కొంతమంది భార్యలు చాలా తలా పూట్లా తయారవుతుంటారు. పెళ్ళైన తర్వాత అందరిని ఎడగొట్టేస్తుంది. పెద్ద ఇల్లు ఉంటుంది, ఎవరిని రానోదా ఇంట్లోకి. ఎప్పుడు ఆయన ఆమె ఆయన పిల్లలు అంతే, ఎవరికి ఎంత మెతికెట్టదు. అయితే ఇల్లు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పుకుంటూ భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండుటకై జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ఇప్పుడు చెప్పండి ఎంతమందికి ఇప్పుడు ఇల్లు నిలబడే విషయం ఎంతమంది ప్రమేయం చెప్పండి? దేవుని స్థానం ఉంది, ఇంకోటి భార్య స్థానం ఉంది, ఇంకోటి చెప్పండి భర్త స్థానం కూడా ఉంది. మరి పిల్లలు వద్దా? పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఒక ఇల్లు రోడ్డు పాలైపోవడానికి కారణం పిల్లలు కూడా ఉంటారు. ఒరేయ్ నీ వల్లే రా ఇల్లు అంతా రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఇంతవరకు మేము ఎవ్వరూ మా మాట వినబడదు, ఆడేంటన్నా ఇంట్లో అలా తయారయ్యాడు. అందుకని ఒక ఇల్లు ఎప్పుడైనా నిలబడాలనుకుంటే, ఒక ఇల్లు మంచి పేరు రావాలంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు బట్టి ఆ ఇంటికి వెయిట్ వస్తుంది. మాకు వినండి మాట. తల్లి తండ్రి పేదవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి కష్టార్జితం చాలా తక్కువ అవ్వచ్చు, కానీ ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ పట్టుదల పెట్టి నా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు నా నిమిత్తం, వాళ్ళకంటూ ఒక స్థానం నేను చూపించాలనుకున్న ప్రతి కొడుకు కూడా ఇంటి పేరు నిలబెడతాడు. ఇంటి పేరు నిలబెడతాడంటే ఇంటి పేరు అని కాదు. కొంతమంది ఆడపిల్లలు ఉంటేనేమో ఇంటి పేరు లేదు కాబట్టి ఇంటి పేరులో బాధపడిపోతుంటారు. ఎందుకు ఆడు ఉండి ఇంటి పేరు సరిపడతాడు. నీకు ఆ ఇంటి పేరు నిలబెట్టడం అంటే మనకున్న ఆ ఇంటి పేరు కాదు, ఇంటి పరువు. ఇంటి పరువు ఈదులో పెట్టే కొడుకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అలాంటి కూతురు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అందుకని ఇంటి పేరు అనేది ఒక కొడుకును బట్టి అన్నా ఉంటుంది, ఒక కూతురును బట్టి అన్నా ఉంటుంది. ఒక బిడ్డ స్థిరపడితే అప్పుడు దాకా వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో ఎవరికి తెలియదు, కానీ వీళ్ళని బట్టి ఫలానా వాళ్ళు నీ తల్లిదండ్రులా అని చెప్తారు. అదే క్షణంలో నువ్వు చేసే పనికిమాలిన పనులు బట్టి నీ తల్లి తండ్రి తలంచుకొని తిరిగే స్థితిగా ఉంటాం. పెళ్ళి కాకముందు ఒక అమ్మాయి ఇంట్లో ఎలాగ ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత అత్తగారు మామగారికి పెట్టడం తిప్పలు పడుతుంది. ఎలా పెరుగుద్దో అర్థం కాదు. ఏంటో ఆ మెంటల్ పరిస్థితి ఏంటో అర్థం కాని విషయం. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నిన్ను బట్టి ఒక ఇల్లు రోడ్డు పడుతుందా? జాగ్రత్త. నిన్ను బట్టి కానీ ఇల్లు బయటపడితే నువ్వు ఒక బుద్ధిహీనమైన వ్యక్తివి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి మాట. సామెతల గ్రంథము 10వ అధ్యాయం మొదటి మాట. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఆర్ యు వైస్ పర్సన్? ఆర్ యు వైస్ సన్? నువ్వు నిజంగానే తెలివైన బిడ్డవేనా? నువ్వు ఇఫ్ యు ఆర్ వైస్ పర్సన్, ఇఫ్ యు ఆర్ నిజంగానే కదా నువ్వు దేవుని భయం కలిగి దైవం యొక్క సన్నిధిలో తెలివైన వాడవైతే
నీ తల్లిదండ్రులు ఉన్న ఇల్లు ఎప్పుడు బయటకు రాకూడదు. అంటే అర్థమైంది తెలుసా? నిన్ను బట్టి తండ్రి పోలీస్ స్టేషన్లకో లేదా రోడ్ల మీద తిరగటం అది నీ గొప్పతనం కాదు, నీ చెడిపోయిన జీవితం. అందుకే జీవితంలో నువ్వు కట్టుకోవటం నేర్చుకోవద్దు. సొలొమోను దేవాలయం కడుతున్నాడు, చాలా సంతోషిస్తున్నాడు. ఎంత అందమైన దేవాలయం, మా నాన్న నమూనా ఇచ్చాడు, మెటీరియల్ని సంపాదించి పెట్టాడు, మందిరం కడుతున్నాను, హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. దేవుడు ప్రత్యక్షంగా మాట అన్నాడు, సొలొమోనా నువ్వు మందిరం కడుతున్నందుకు నాకు సంతోషం లేదు, ముందు నువ్వు కట్టుకోవటం నేర్చుకో అని మొదటి రాజుల గ్రంథం 6:12 చెప్పాడు. ఈ మందిరాన్ని కట్టించుచున్నావే అని మొదలెట్టాడు ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 6:12 చూడండి. ఈ మందిరమును నువ్వు కట్టించుచున్నావే, అది దాన్ని బట్టి కాదు బాబు నేను ఆనందించేది, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటే. మందిరం కడితే కాదు, మందిరానికి నువ్వు పాటలు పాడడానికి రావచ్చు, బోడు పరిచయం చేయొచ్చు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను పాటించే భయం నీకుందా? నిన్న అమ్మ చూసినప్పుడు, నాన్న చూసినప్పుడు, ఎవరో చూసినప్పుడు ఒకలాగా ఉంటున్నావు, ఎవరో చూడకపోతే మరొకలాగా ఉంటున్నావు. భర్త చూస్తే ఒకటి, భార్య చూస్తే ఒకటి కాదు. నిన్ను ఎవరు చూడకపోయినా కానీ నీ గృహం నిలబడడానికి నీ ప్రవర్తన విధానం ఒకటి కారణం. అందుకని ఒక ఇల్లు నిలబడడానికి ప్రధానంగా ఎంతమంది ఇప్పుడు చెప్పండి? 4. 1 దేవుడు, 2 భార్య, భర్త, పిల్లలు. చాలామంది గృహాలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, కీడు వల్ల ఈ ఇదిలో ఉండలేము సార్ మేము అని ఖాళీ చేసి వేరే స్థలాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం ప్రయోజనం? నువ్వు చదువుకుంటే లేకపోతే చదువు లేదు, వేటకే వెళ్తున్నావు, నిన్ను బట్టి ఇల్లు రోడ్డు పడిందా? కాబట్టి ఈ రాత్రి నీ గృహం ఎలా ఉందో ఒకసారి పరీక్షించు. నీ గృహం ఎలా నిర్మాణం చేసుకున్నావో తెలుసుకో. అందుకే 7 రకాల ఇల్లు అన్నా నేను వివరించను కానీ తొందరగా ఏం చెప్తాను. మొట్టమొదటి గృహాన్ని ఏమంటారు? హౌస్ ఆఫ్ సాల్వేషన్ అంటారు, రక్షణ ఇల్లు. మొదటి ఇల్లు ఏంటి చెప్పండి? రక్షణ ఇల్లు. ఒక వ్యక్తి క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత అది వరకు తన జీవితంలో దేవుడికి వైరుధ్యంగా, సమాజానికి వైరుధ్యంగా, కుటుంబానికి తలపోటుగా తయారైన వాడు ఎప్పుడు రక్షణలోకి వచ్చాడో అప్పుడు తన జీవితంలో రక్షణ గొప్ప కార్యం, అది గొప్ప బహుమానం లేదా భాగ్యము అన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట చెప్పాడు. 32, 33, 29 అనుకుంటా ఆ మాట అంటాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించని నిన్ను పోలినవాడు ఎవడు? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన దీని రక్షణను భాగ్యం అన్నాడు. కొత్త నిబంధనలో స్వాచ్యం అన్నాడు. రక్షణను స్వాచ్యం పొందువారికి ఎంత గొప్ప విషయం. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, శక్తి చేత కాదనిను, బలముతో నిధి కాదనిను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. దేవుని బిడ్డలారా, నువ్వు ఏదన్నా చదువుకుని ఉండొచ్చు, పని చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, ఏదన్నా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆర్ యు బోర్న్ అగైన్? తిరిగి నువ్వు జన్మించినందుకు నీకు ఉన్నదా? అందరి ముందు ఒకలా బ్రతుకుతున్నావు, ఇంట్లో త్రాగుతున్నావు, అందరి ముందు ఒకలా బ్రతుకుతున్నావు, బయట ఎక్కడో లేనిపోని పనులు చేస్తున్నావు. రక్షణ లేని ప్రతి వ్యక్తి శిక్షించబడతాడు దేవుని ద్వారా. రక్షణ లేని ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రోజు నష్టపోతాడు. నువ్వు ఎన్ని పనులన్నా చేసుకో, నువ్వు రక్షించబడ్డావనే నిశ్చయత నీకు లేకపోతే నష్టపోతావు. నీకు మంచి వస్తువులు ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు,
కానీ రక్షణ పొందిన వారు మాత్రం ఆ ఇంట్లో లేకపోతే చాలా నష్టపోతారు. అందుకే మొదటి ఇల్లు ఏ ఇల్లు? రక్షణ ఇల్లు. అందుకనే నీతిమంతుని గుడారములో నుండి 118వ కీర్తనలో మాట అన్నాడు చూడండి, రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. 118వ కీర్తన చదువు తల్లి. నీతిమంతుని గుడారములలో, అందరు నీతిమంతులు కాదు, లోకంలో 4 రకాల నీతులు ఉన్నాయి. ఒకటి స్వనీతి, రెండోది లోకనీతి, మూడోది ధర్మశాస్త్ర నీతి, 4వది దేవుని నీతి. నీతి 4 రకాలు. ఒకటి స్వనీతి, రెండోది లోకనీతి, మూడోది ఏంటి చెప్పండి? ధర్మశాస్త్ర నీతి, 4వది దేవుని నీతి. స్వనీతి అంటే కొంతమంది వాళ్ళు ఏదో చేస్తూ వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారు. లోకనీతి సాధారణంగా ఇల్లు కట్టినప్పుడు, ఇప్పుడంటే మేడలో మెట్లు వచ్చింది కాబట్టి ఆవు దూడ తిప్పలేదు. చాలామంది ఇల్లు కట్టగానే ఏం చేస్తారు చెప్పండి? ఆవును దూడని తిప్పుతారు. మేము ఏలూరు దగ్గర ఒక ఊరు వెళ్ళాం, నేను రవిశంకర్ గారు టీవీలో పాటలు పాడతాడు, జీవన తొలిసింది అనే పాట పాడిన ఆయన ఇద్దరం కలిసి ఒక మీటింగ్కి వెళ్ళాం. ఆయన నా ఫ్రెండ్. పెద్ద మీటింగ్ పెడుతున్నాం, రాని సార్ మీరు వాక్యం చెప్పాలి బ్రదర్, పాటలు పాడాలంటే మేము సీరియస్గా వెళ్ళిపోయాం. ఏలూరు దగ్గర ఒక ఊరు, ఇల్లు ఓపెనింగ్ ఉందండి, మీ చేతులతో చేయాలని చెప్పి పిలిచాడు ఓ పాస్టర్ గారు. ఆయన కూడా పిలిస్తే తీరా వెళ్ళాం. రాత్రి 7 అయ్యింది, మీటింగ్ ప్రారంభం కాలేదు. 8 అయింది. కౌరు పెట్టి ఏమయ్యా ఏది మీటింగ్ ఏదని అంటే, ఉండండి ఇంకా టైం అవ్వలేదు అంటున్నాడు. మరి ఇల్లు ఓపెనింగ్ అన్నా ఎప్పుడు అంటే రాత్రి 10:35 గట. ఓకే, ఇది ఎలా చేస్తావేటి అని అంటే, ఆవు దూడను తీసుకొచ్చి మమ్మల్ని ప్రార్థన చేయటం రమ్మంటున్నాడు. ఎందుకు వాళ్ళ బంధువు ఎవరో ఉంది, నా సంగతి తెలిసినాము అక్కడ. బాబు ఆయన్ని పిలిచేవేటరా, ఆయన మామూలుడు కాదు, నువ్వు ఈ పని చేసావంటే ఊరుకుంటాడా అని చెప్పి ఇలాగ చూడగానే ఏంటది అన్నా. ఇప్పుడు మీరు అవన్నీ అడగకూడదు, మీరు వచ్చి ప్రార్థన చేయడం. ఏమనుకుంటున్నారు? నోరు మూసుకుని ముందు నీ పని నువ్వు చేసుకో, వెళ్తున్నావు అని చెప్పి బ్యాగ్ తీసుకుని రోడ్డు మీకు వచ్చాం. కొంతమందికి ఆవి దోణ్ణి ఎందుకు తిప్పుతారో తెలియదు, పాలు ఎందుకు పొంగిస్తారో తెలియదు, పిడకలు పోయి ఎందుకు పెడతారో తెలియదు. లోకనీతి. ఆవు దోణ్ణి తిప్పి పేడ ఎంత మరి మేడ మెట్లు ఎక్కించి పైన ఏం చూస్తాం? ఎత్తుకుని తీసుకెళ్తాం బయటికి. ఇప్పుడు చిన్న ఇదివరకు ఏదో మట్టిలు కాబట్టి లోపల తిప్పో, మరి 3 అంతస్తులు ఎక్కడ తిప్పుతావని. ఇదంతా ఎందుకు చేశారో చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియక విపరీతంగా తయారవుతారు. ఎందుకు ఆవు దూడను పెంచడానికి కారణం, తిప్పడానికి కారణం ఏంటంటే మన మేలు కోసం కాదు. ఒకానొక దినములో పంతులు గారికి జీవనోపాధి లేదు కాబట్టి ఆవు దూడను తీసుకెళ్ళి ఆ బతికేవారు పాలు అమ్ముకొని. అందుకని గోప్యానము అనే పేరు వచ్చింది. గోప్యానం అంటే ఏంటి తెలుసు? ఇంతకీ గోప్యానం అంటే గోచి అన్నమాట. ఎందుకు వచ్చిందా అంటే కథ చెప్తాను వినండి. జరిగిందే. ఒక ఆయన రోజు గోసి తడిచిపోయిన తర్వాత కంచి మీద ఆరేసేవాడు. ఆరేస్తుంటే ఎలకొచ్చి కొట్టేసేది. ఈ ఎలకను చంపడానికి పిల్లిని పెంచాడు. ఇప్పుడు పిల్లి పెరగాలంటే ఏం కావాలి? పాలు కావాలి. కాబట్టి ఆవు కావాలి. మరి ఆవు మేపడం మొత్తం ఈయన భక్తి అంతా ఉడిపోయి ఈ గోసి మీద పడింది. అందుకే చాలామంది భక్తి గోసి మీద పోయిందట. అందుకే దాని పేరు గోప్యానం అంటారు. చాలామందికి విషయం తెలియదు. విజ్ఞానం లేకుండా అజ్ఞానంతో ఇంకా బ్రతుకుతారు, లోకనీతిని అనుసరిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీ నీతి దేవుని దగ్గరికి వెళ్ళడానికి పనిచేయదు. అందుకని నీతిమంతుని గుడారం అంటే యేసు రక్తములో కడగబడ్డ వారి నీతిమంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రోమాపత్రిక 3వ అధ్యాయం 23-24 చెప్పాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటూ, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులని. నువ్వు ఒకప్పుడు పాపివి, యేసు రక్తములో కడగబడిన తర్వాత నీతిమంతుడు అవుతావు తప్ప ఈ లోకంలో ఏ ప్రయత్నం చేసిన నీతిమంతులు అవలేవు. రాత్రి విషయం గుర్తుపెట్టుకోవాలా.
అందుకని మొదటి ఇల్లు ఏ ఇల్లు? రక్షణ ఇల్లు. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్ పర్సన్, నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తి అయితే నీ ఇల్లు రక్షణ ఇల్లు అవుతుంది. సోదరుడా, యవనస్తులారా, నువ్వు రక్షించబడ్డావా? నీంట్లో రక్షణ భాగ్యం నీకుందా? మంచి పాటలు పాడతావు, మంచి పని చేస్తావు, మంచి సహకారి డబ్బులు ఇస్తావు, కానీ రక్షించబడ్డావా? మారు మనసు అనేది నీకుందా? మారు మనసు ఉంటే ఎందుకు వాక్యం చదవవు? మారు మనసు ఉంటే ఎందుకు ప్రార్థన చేయవు? మారు మనసు ఉంటే ఒక అమ్మాయికి ఎందుకు సువార్త చెప్పవు? ఒక అమ్మాయి అయ్యండి. మారు మనసు పొందితే ఒక అబ్బాయి అయ్యండి, ఒక అబ్బాయికి ఎందుకు నువ్వు సువార్త చెప్పవు? మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి ఒక భారం ఉంటుంది. రక్షణ పొందిన వ్యక్తికి ఏంటి ఆ భారం అని అంటే, ఎవరో ఒకరిని రక్షణ నడిపించాలనే వేదన ఉంటుంది. అది రక్షించబడిన ఇంట్లో ఉన్న మొదటి విషయం. రెండో ఇల్లు సమాధానం ఇల్లు, హౌస్ ఆఫ్ షాలోమ్ అంటారు. మొదటి ఇల్లు ఏంటి చెప్పండి? హౌస్ ఆఫ్ సాల్వేషన్. రెండోది హౌస్ ఆఫ్ షాలోమ్ అంటే సమాధానం ఇల్లు. మార్జాల కాపురం, మరకట కాపురం అంటారు. మార్జాల కాపురం అంటే ఎప్పుడు గొడవ ఆడుకుంటూ చేసేది. మరకటం అంటే కోతి, మార్జాలం అంటే పిల్లి. కొంతమంది చూడండి అన్నీ ఉంటాయి, అన్నం పెట్టుకునేటప్పుడు దెబ్బలాట, ఏం చేసుకుంటే దెబ్బలాట, అన్నిటికీ దెబ్బలాట లేకపోతే ఉండదు. అంటే మీరు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని కాదు నా ఉద్దేశం. ఒక్కొక్క ఆమెకి పెద్ద నోరు ఉంటుంది, అంటే నోరు ఎడల్పని కాదు అర్థం. మనిషి సన్నగా ఉంటుంది, నోరు ఇప్పితే మాత్రం ఈ వీధి నుంచి అవతల వీధి పడుతుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ లేరు అనుకోండి, వేరే ఊళ్ళో ఉంటారు. కొంతమందికి ఎప్పుడు గొడవ లేకపోతేనే కానీ నిద్ర ఎట్టదు వాళ్ళకి. మొన్నోసారి యాకూబు గారని మాతో ఉంటాడు పాస్టర్ గారు, ఆయన చెప్తూ ఉన్నాడు, ఆవిడికి ఆయనతో దెబ్బలు కుట్టించుకోకపోతే నిద్ర రాదట. అందుకని నేను పొద్దునేసి గొడవ పెడుతుంటుందట. ఇదేంటయ్యా అంటే, ఆవిడకి అదే అలవాటు అన్న, ఆయన శుభ్రం కరచు తంతే అప్పుడు నిద్రపోద్దట. ఇదేం కొంతమంది ఎప్పుడు దెబ్బలాట. అందుకని మార్జాల కాపురం అంటారు. మార్జాల కాపురం అంటే రెండు పిల్లలు ఎప్పుడు కలిసి ఉండవు, కలిసి అయ్యా మ్యావ్ మ్యావ్ అనుకుంటే దెబ్బలాడుకుంటూ ఉంటాయి. మరకట కాపురం అంటే హత్తుకుని అన్నమాట. కోతి పిల్ల ఏం చేద్దంటే కోతిని గట్టిగా పట్టుకుంటుంది. అందుకే పిల్లలు మందలు ఉండవు, ఒకటే ఉంటుంది. కోతులు మందలుగా ఉంటాయి. అందుకని మరకట కాపురం మంచిది కానీ మార్జాల కాపురం మంచిది కాదు. ఒక ఆవిడ ఉంటుంది, అన్నం పెట్టి ఇలా ముద్ద కలపగానే స్టార్ట్ చేద్దు గొడవ. ఈ కుర్రగాడికి వెళ్ళి మండిపోద్ది. అన్నం తినమంటే వద్దంటావా అంటే తిను అంటే దానికి పేరు తీసి మొక్కనికి తీసుకుడేస్తాడు. మరి ఏం చేస్తాడు? మరి అనవసరంగా మా అమ్మ చెప్పింది పెళ్ళి అయినా వద్దురా నాయన అంటే, అప్పుడు ఇదే నాకు పెద్ద దేవదూతలా కనపడింది, ఇప్పుడు దెయ్యమై కూర్చుందని చెప్పి. ఒక్కొక్కరితో ఉంటుంది మహాతల్లి. ఈ కుర్రోడు చాలా సౌమ్యుడు, నెమ్మదస్తుడు. ఆ తల్లిదండ్రులు అలాగే నెమ్మదిగా పెంచారు. ఒక గయ్యాళి గంప వస్తుంది, అంటే ఇక్కడున్న అమ్మాయిలు వచ్చమ్మా మీరు ఏమనుకున్న పొరపాటు పడరు ఇంకా. ఎప్పుడు గొడవలేదు వీళ్ళు రోజు ఉండదు. నాకు కుర్రోడు చెప్పాడు, ఎంత మెత్తనుడు అంటే, అన్న ఆత్మహత్య చేసి చచ్చిపోదాం అనుకున్నాను కానీ మీరు చెప్పిన మాటను బట్టి ఆగిపోయాను. నేను పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను. ఏ తమ్ముడు అంత ఎందుకు నిరాశపడతాడు? ఏంటన్నా, అమ్మ అంటే ఏంటి అమ్మని పిలుతున్నారు అంటది, అమ్మాయి అంటే ఏంటి అమ్మాయి అంటదట. కాదు కొంచెం లావ్ అవుతున్నావు అమ్మాయి, నీ ఆరోగ్యం అయితే ఏంటి అంటదట. ఇది కొంచెం సమయానికి తినంటే ఎప్పుడో గొప్ప తింటుందంటే, ఏదన్నా తంటే. ఇలాంటి ఆమెతో ఎలా ఉండమంటారు చెప్పండి అమ్మ. ఒక్కొక్క ఆమె చక్కటి ఇల్లు, చక్కటి మనిషి, భర్త. నేను ఏమనుకోకండి, నేను ఆడవాళ్ళు ఈరోజు నేను కాదు, నేను ఆడవాళ్ళు పక్షం, నాకిద్దరు కూతుళ్ళు. ఒక్కొక్క ఆడపిల్ల ఉంటుంది, కుర్రోడిని రాసి రంపానెట్టి పార్కులు పాలు చేసేస్తుంది. ఆ త్వరగా ఇంటికి రావడం. ఇంట్లో సంతోషంగా ఉంటే ఎందుకు ఇంటికి రాడండి? ఏమో కూడా మీరు నమ్మండి, ఒక హ్యాపీగా ఒక సంతోషంగా ఉన్న భార్య ఇంట్లో ఉంటే పొరపాటున కూడా ఏ పురుషుడు బయటకు అడిగెట్టడం. కానీ ముచ్చు మొఖం ఉంటుంది ఒక ఆమె, కొండ ముచ్చు. ఆ ముఖం చూస్తే ఎప్పుడు ఆముదం తాగిన ముఖంలో ఉంటుంది. మనసు అంత పుల్లగా పెట్టుకుని వచ్చారండి అని మాట ఉండదు. రాప్పుడు దీని ముఖం చూసాను. ఈ కుర్రగాడు పాప ఎంతో హ్యాపీగా వస్తాడు ఇంటికి, పలకరుతుందేమో అని చెప్పేసి.
ఈ టీవీ సీరియల్లో కూర్చుని ముంచు దాంట్లో మంచు పెద్ద పాడిపోయినట్టు. అలాంటి ఆడోళ్ళు కింద స్టవ్ పెట్టి పైన తేనెటీగలు ఇటు పెట్టాలని చెప్తున్నా. అంటే ఇక్కడ ఉండరు. ఇల్లు అనే మాటకు అర్థం లేకుండా చేసుకుంటారండి. ఏం సమాధానం ఇల్లు అండి? ఏ రోజు నాకు సంతోషం ఉండదు. ఆ కుర్రోడు పాప మనం చాలామంది పురుషులు తిట్టుకుంటాం, ఇలా చెడిపోయాడు అలా చెడిపోయాడని. ఆ ఇంట్లో పరిస్థితి తెలుసా నీకు ఏమన్నా? ఏ రోజులన్నా సంతోషంగా ఉంటే కదా. కుటుంబ జీవితానికి ఎప్పుడైనా సరే ఏదన్నా జరగాలంటే, నీకు వంట పట్టాలంటే సంతోషంగా తినటం నేర్చుకో, సంతోషంగా మాట్లాడటం నేర్చుకో. ఏమున్నా ఏమి లేకపోయినా నాకు దేవుడు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడని హ్యాపీ ఫీల్ అయితే ఆ కుటుంబంలో దేవుడు ఇంకా సన్నిధి ఉంటుంది. నువ్వు ఒక దెయ్యం, చర్చిలో మాత్రం దేవదూతవు, ఇంట్లో మాత్రం దెయ్యం. ఏం ప్రయోజనం? మాకు ఒక ఆమె ఉంది, ఆవిడ పేరు నిర్మల. పేరుంటే ఏమనుకోకండి అమ్మా, పేరు మాత్రం నిర్మలే. పొరపాటున నిర్మలంగా ఎప్పుడు లేదు. అత్తగారు మాంగారి మీద కేసు పెట్టేసింది, భర్త మీద కేసు పెట్టేసింది. ఎవరాళ్ళు ఆడబడుచులు ఉంటారు, వాళ్ళ మీద కేసు పెట్టేసింది. వీళ్ళందరూ మంచి మెత్తన కుటుంబం. పేరు మాత్రం ఏం పేరు? నిర్మల. నేను అన్నాను, ఎవడు పెట్టాడు మా పేరు ఆవిడకి అని చెప్పి. మీరేమని పెట్టవలసింది? మీరేమంటే బైబిల్లో మీరేమంటే చెప్పండి, వివాదము అని అర్థం. నిర్మల కాదు ఆమె. నీ కుటుంబ జీవితంలో సమాధానం ఉందా? నువ్వు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను చెప్తాను సూత్రం వినండి. ఎప్పుడన్నా భార్య మీద దెబ్బలాడాలనుకుంటే, భర్త మీద దెబ్బలాడుకుంటారంటే ఏం చేయాలి తెలుసా మీకు? అన్నం పెట్టిన తర్వాత దెబ్బలాడొద్దు, శుభ్రంగా తిననిచ్చి లోపల ఎంత కోపం ఉన్నా తినండి, ఇంకేసుకుంటారా తినండి అని ఏడుపులాంటి నవ్వు మొక్క పెట్టి తినండి అన్ని ఫుల్గా తినేసాక గొడవ పెట్టు, ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. ఎందుకంటే శుభ్రం కడుపు నిండిపోద్ది, ఇంకేం గొడవ ఉంటుంది? నా మాట అర్థం చేసుకోవాలా. నేను ఇండైరెక్ట్గా చెప్పాను, నీ భర్తను కానీ నువ్వు ఆకలితో ఉన్నప్పుడు గొడవ పెట్టవా చచ్చిపోతావు. కుటుంబ జీవితంలో క్షేమం ఉండదు. ఇఫ్ యు ఆర్ వైజ్ విమెన్, నువ్వు తెలివైన స్త్రీ అయితే ఇతడు ఎందుకో ఇలా ఉన్నాడు కదా అని. అందుకే ఇదివరకు పెద్దలు తల్లులు ఉండేవారు, గొడవ జరిగినప్పుడు సాయంకాలం కూర్చోబెట్టి ఉండరా మాట్లాడదాం అని అలాగ రాత్రి చేసేవారు. సరే కానీ పొద్దుపోయింది ఇప్పుడే వెళ్తారు ఉండిపోండరా అనేవారు. ఎంత తెలివైన వాళ్ళు అంటే చదువు లేకుండానే తెలివి అలా కట్టేవారు కుటుంబాన్ని. ఇప్పుడు కుటుంబంలో గొడవ వస్తే ఎవరెవరు తగిలవుతారు ఎడగొట్టేస్తున్నారు అంతే. ముందు ఎడగొట్టేటమే పని వాళ్ళకి. నీ కుటుంబ జీవితంలో సమాధానం అనేది చాలా ముఖ్యం. ఈ లోకంలో యేసుక్రీస్తుకు ఒక పేరు ఉంది, సమాధాన కర్త. క్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉంటే అది సమాధాన ఇల్లు అవుతుంది. రక్షణ ఇల్లు. రెండో ఇల్లు మూడవది హౌస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా ఇల్లు. మూడో ఇల్లు చెప్పండి. ఈ రోజుల్లో చాలామంది గృహాల్లో కుటుంబ ప్రార్థనలు లేవు, సీరియళ్ళు ఉన్నాయి. మీరు చాలా ధన్యులు, రాగానే అందరూ వచ్చారు. మీకు సీరియల్ తెలియదు అనుకుంటా. పాపం చాలా మంచోళ్ళు మీరు. నాకు ఆ సీరియల్ చూసిన వాళ్ళని చూస్తే నెంబర్ 1 బుద్ధిహీనలో ప్రపంచంలో ఏళ్ళే అనిపిస్తుంది. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, ఓ మామ ఏడుస్తూ తిట్టేస్తుంది. నేను వెనకాల నుంచి పిలుస్తున్నాను, అమ్మా ఉండు బాబా అంది. ఏటుడు బాబా అంటుంది అని చెప్పి నేనమ్మా అంటే ఉండు బాబు అయితే ఏంటి ఆ దుర్మార్గుడు చూడు, నేను ఎంత దుర్మార్గుడు, నిన్న అలాగే చేసాడు అలాగే చేసాడు అంటే ఎవరైనా ఇంట్లో ఏదైనా అయింది అనుకున్నాను నేను. ఎందుకు అందులో లీనమైపోయింది. గట్టిగా పిలిచేటప్పటికి అంటది, మీరా బాబు అంది. అది ఏంటది ఎలా చూస్తున్నాం అంటే మా కట్టేసింది. సీరియల్లో జరిగే అన్ని నిజం అనుకుని చెప్పి ఏడ్చేసి దెబ్బలాడేసుకుంటారు ఇక్కడ. ఇదివరకు మగ ఇళ్ళని వెళ్ళేవారంటే ఇప్పుడు ఆడ వెళ్ళాలంటే అందరం. ఏమి అసలు నీ ఇంట్లో ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా ఏం సాధిందామని? పిల్లలు రోడ్ల మీద తిరగకపోతే ఏం చేస్తారు? భర్త ఏదో పని మీద వెళ్తాడు, తల్లిగా నువ్వేం చేయాలి? కొంతమంది మగోళ్ళు ఊరంతా తిరిగి వస్తాడు, కుటుంబ ప్రార్థనలు కూర్చోడు.
నేను చెప్తున్నా, నీ ఇల్లు ఒక ప్రార్థన ఇల్లుగా ఉంటే దీవించబడతారు. పురుషులైన ప్రతి వారు మోకరించండి. నీ భార్యతో పాటు మోకరించు, నీ పిల్లలతో పాటు మోకరించు. నా తండ్రి ప్రార్థనాపరుడైన సాక్ష్యం పిల్లలు చెప్తారు. తల్లిదండ్రులు ఇద్దరు మోకరించి ప్రార్థన చేయండి. మా అమ్మ నాన్న మోకరించి ప్రార్థన చేసే తల్లిదండ్రులని చెప్తారు. నీ ఇల్లు ప్రార్థన ఇల్లేనా? ఇది 3వ ఇల్లు. ఒక అమ్మాయి చెప్పింది, అంకుల్ మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ప్రార్థన ఉండదు అంకుల్. మీ ఇంటికి వచ్చి 2 రోజులు ఉంటే ఇక్కడే ఉండాలనిపించింది. ఆంటీ మీరు ఎంత సరదాగా ఉన్నారు. నేను ఇంట్లో చాలా సరదాగా ఉంటాను. మా పిల్లల ముందే రకరకాలుగా నేను మా భార్యను జోకులు వేస్తూ ఉంటాను. ఎందుకంటే మీ ఇద్దరు ప్రేమ గలవాళ్ళని వాళ్ళకి తెలియాలి. ఇద్దరు భార్య భర్తలు ఇంట్లో ఎంత సంతోషంగా సరదాగానే ఉన్నాడు, ఏం తప్పలేదు. బిగేసేసిన కొయ్యిలా ఉండొద్దు. పిల్లలు చూసి మా అమ్మ నాన్న ఎంత అఫెక్షన్గా ఉంటారు, మేము మా జీవితంలా ఉండాలని నేర్చుకుంటారు. పిల్లలతో కూడా అలా ఉండండి. మా పాప నా మీద ఎన్ని జోకులు ఎత్తదో, ఒక జోక్ కాదు. మీరు మా ఇంటికి వస్తే వేదిక మీద ఉన్నప్పుడు సేవకుడిని, ఇంట్లో ఉన్నప్పుడు తండ్రిని భర్తను. నువ్వు వ్యాపారం ఉన్నప్పుడు వ్యాపారస్తుడు, బయట నువ్వు ఒకరు ఉద్యోగస్తుడు, ఇంట్లో ఒక భర్తవు ఒక తండ్రి అనే మాట మర్చిపోకు. నీ పిల్లలకు పంచవలసిన ప్రేమ నీ ద్వారా దొరుకుతుంది. ప్రార్థన ఉంటే ప్రేమ ఉంటుంది. వయసు వచ్చేసినా పిల్లలతో సరదాగా ఉండు. వయసు పెరిగిపోయింది కదా అని మాత్రం ఉండవద్దు. నీ ఇల్లు ఎలా ఉండాలంటే, మా ఇల్లు ఒక ప్రార్థనా ఇల్లు, మా ఇల్లు ఒక ప్రేమ గల ఇల్లు అని చెప్పాలా. నా తండ్రి చాలా ప్రేమ గలవాడని నీ బిడ్డ చెప్పాలా. ఓ పాప నన్ను మాట్లాడుతూ ఉంది, అంకుల్ మాకు ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ప్రేమగా మాట్లాడుకునే సందర్భం ఎప్పుడు చూడలేదు అంకుల్. మేము ఎంత ఏడ్చుందో. ఈ రోజున చాలామంది యవనస్తులు బాధపడ్డ కారణం ఏంటి తెలుసా? ఆ ఇంట్లో ప్రేమ లేదు. ప్రార్థన ఉంటే ప్రేమ ఉన్న, ప్రార్థన లేదు ప్రేమ ఏముంటుంది? నీకు ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదు, ప్రార్థన ఇల్లు. ఎన్నో ఇల్లు ఇది? 3వ ఇల్లు. 4వ ఇల్లు బాగా వినండి, ఆశీర్వాదపు ఇల్లు. ఏళ్ళు చెప్పండి? హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటారు. మొదటి ఇల్లు ఏ ఇల్లు? హౌస్ ఆఫ్ సాల్వేషన్. 2వ ఇల్లు హౌస్ ఆఫ్ షాలోమ్. 3వ ఇల్లు హౌస్ ఆఫ్ ప్రేయర్. 4వ ఇల్లు బ్లెస్సింగ్, హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదపు ఇల్లు. ఒక ప్రార్థనా ఇల్లు, ఒక ఆశీర్వాదం ఇల్లు. ఆశీర్వాదం నీకు రావాలనుకుంటే దేవుడు నీకు ఇవ్వాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఆ ఆశీర్వాదము యెహోవా ఆశీర్వాదం. బాగా వినండి, యోబు గారు ప్రార్థనాపరుడు కాబట్టి ఆయనకు 3 రకాల మేలు దొరికాయి. ఒకటి క్షేమము, 2వది అభివృద్ధి, 3వది ఆశీర్వాదం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చూడండి దయచేసి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం చదువు తల్లి. చదువునా? యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అదిగా అది 2 అంతలు అధికముగా క్షేమం వచ్చింది, మళ్ళా 2 అంతలు అభివృద్ధి వచ్చింది. 12వ వచనం ఉందండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే అధికముగా ఆశీర్వదించను. ఇప్పుడు నాకు చెప్పండి, ప్రార్థన ద్వారా ఏమేమి వచ్చింది? క్షేమం వచ్చింది, అభివృద్ధి వచ్చింది, ఆశీర్వాదం. అభివృద్ధి ఆశీర్వాదం కాదు. డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎ బ్లెస్సింగ్. నీకు అభివృద్ధి ఉంటే ఉంది, కానీ బ్లెస్సింగ్ ఉందా? నువ్వు అభివృద్ధి చెందితే చెందావు, అభివృద్ధి పొందే మంచిది, కానీ ఆశీర్వాదం ఉండాలి. అందుకే ఆదికాండం మీరు మొదటి నుంచి చదివితే ప్రతి వాళ్ళు దేవుణ్ణి అడిగింది ఏంటి తెలుసా? నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. దావీదు కూడా ఒకటే మాట అన్నాడు, యెహోవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లు దానిని ఆశీర్వదించు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం త్వరగా చూడండి దయచేసి. 2వ సమూయేలు గ్రంథం 7:29. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదువు తల్లి. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా
చదువునా? యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఆశీర్వాదము నుండి నీకు అన్నీ ఉన్నాయి. దేవుని ఆశీర్వాదం ఉన్నదా? అందుకని పెళ్లి చేసినప్పుడు కార్డులు వేస్తారు, మీరు వచ్చి మా బిడ్డల్ని ఏం చేయండి, ఆశీర్వదించండి. దైవ ఆశీర్వాదం నీకు లేకపోతే నువ్వు ఎన్ని సంపాదించినది నష్టపోతావు. ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందని అంటే నువ్వు చేసిన ప్రార్థనను బట్టి, క్రియలను బట్టి, ప్రేమను బట్టి, సహాయాన్ని బట్టి వస్తుంది. నువ్వు అప్పటికప్పుడు సంపాదించుకుని ఎవరికి ఉపకారం లేకుండా ఉంటే నువ్వే దీవించబడవు. నీకు ఎన్నున్నా కానీ నీ ఇంట్లో నీ బంధువులకి అన్నం పెట్టే స్థానం ఉండాల. కొంతమంది ఇళ్ళు ఉంటాయో ఎవరికి ఒక్క మెతికెట్టరు. ఎందుకు, ఏం ప్రయోజనం? దేవుని పని చెప్ప కాదు, గృహం కాదు అది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, ఆదిత్యము చెయ్య మరవకుడి. తెలియకే కొంతమంది దేవదూతలకు సైతం ఏం చేశారు చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ మాట, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆదిత్యము చెయ్య మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయ్యి దేవదూతలకు ఏమి చేశారమ్మా? చదువుతాలి, నెక్స్ట్ చదువు. బంధింపబడినట్లు బంధకముల్లో ఉన్న వారిని ఏం చేయండి, జ్ఞాపకము చేసుకునుడి. మీరును ఉన్నారు గనక కష్టములు అనుభవించున్న వారిని ఏం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దీవించబడాలనుకుంటే నీకు ఎన్నుండ కాదు. నీ తల్లి కష్టాల్లో ఉంది, నీ తండ్రి లేదా నీ అత్త, నీ మామ, నీ తల్లి, నీ చెల్లి, నీ తమ్ముడు కష్టంలో, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీ ఇల్లు ఆశీర్వాదపు ఇల్లు, ప్రార్థనా ఇల్లు ఆశీర్వాదపు ఇల్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 5వ ఇల్లు జీవం గల ఇల్లు, హౌస్ ఆఫ్ లైఫ్ అంటారు. ఏమి చెప్పండి, జీవంగా. కొంతమంది ఇంట్లో అన్నీ ఉంటాయి, ఆ ఇంట్లో ఏదో చచ్చిపోయిన శవలా ఉంటారు. అన్నీ ఉన్నాయి కానీ ఆ ఇంట్లో జీవం లేదు. జీవం లేని ఇల్లు ఎంతమంది ఆ ఇంట్లోకి వచ్చినా ఉండాలనిపిస్తుంది, త్వరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. జీవం ఉన్న చోట ఎక్కువ సమయం ఉండే పరిస్థితి ఉంటుంది. జీవం లేని చోట ఎందుకు ఇక్కడ ఉంటాం అనిపిస్తుంది. నీళ్ళు జీవం కలిగిన బేతని ఇంటికి ఎప్పుడు యేసయ్య, యెరూషలేములో ఏనాడు యేసయ్య లేరు. ఎంత రాత్రి అయినా బేతనీకి వచ్చేసేవాడు ఆయన. ఆయన ఏనాడు కూడా యెరూషలేములో నివసించలే. యెరూషలేములో పొరపాటు కూడా ఉండలేదు. సాయంకాలం అయితే బేతనీకి వచ్చి బేతనీలు ఉండేవాడు ఆయన. బేతనీలు ఎవరి ఇల్లు? లాజరు ఇల్లు. ఎవరిల్లు చెప్పండి? లాజరు మరియ మార్తల ఇల్లు. ఆ మరియ మార్తల ఇల్లుని జీవం గల ఇల్లు అంటారు. అందుకే యేసయ్య ఎప్పుడు ఆ ప్రాంతానికి వచ్చిన ఎక్కడ ఉండేవారు చెప్పండి? ఆ ఇంట్లో. కొంతమంది బంధువులు ఆ ఊళ్ళో ఉన్నా సరే వెళ్ళరు, హోటల్లో ఉంటారు. ఎందుకు? ఆ ఇంట్లో ఏం లేదు చెప్పండి, జీవము లేదు. నీ ఇంట్లో జీవం ఉందా? నీ ఇంట్లో ప్రార్థన ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటే జీవం ఉంటుంది. ఇది ఎన్నో ఇల్లు చెప్పండి? మొదటి ఇల్లు ఏం ఇల్లు? రక్షణ. 2వ ఇల్లు సమాధాన ఇల్లు. 3వ ఇల్లు ప్రార్థన. 4వ ఇల్లు ఆశీర్వాదాలు. 5వ ఇల్లు జీవము గల ఇల్లు. 6వ ఇల్లు విశ్వాసపు ఇల్లు, హౌస్ ఆఫ్ ఫెయిత్ అంటారు. 6 ఇల్లు ఏం చెప్పండి? నీకు దేవుడి మీద తప్ప దేని మీద నమ్మకం పెట్టుకుని అలవాట్లలోకి ఆలోచనలోకి వెళ్ళొద్దు. సమాజంలో మార్పులు ఎలాగొచ్చే చెప్తాను వినండి. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను అన్నీ. ఇదివరకు ఇంటి ముందు గుమ్మడికాయో కొబ్బరికాయో కట్టుకున్నారు. బూడిద గుమ్మడికాయో ఏం చేసేవారు చెప్పండి? కొబ్బరికాయో కట్టుకుని మూట కట్టుకుని చేస్తూ ఉండేవారు. కాలక్రమేణా కాలం మారింది. కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు వచ్చాయి, అది కట్టుకుంటారు దిష్టి బొమ్మ అని. ఇంతకీ ఏంటంటే భయం. మనిషికి అన్ని భయాల కంటే ఏ భయం ఉందో తెలుసా మీకు? మరణ భయం అది ఉంది. యేసయ్య ఈ లోకంలో రావడానికి కారణం ఏంటంటే మానవుడుకున్న మరణ భయం తీసివేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి చదువు తల్లి. అమ్మా, మరణము ద్వారా నశింపజేయుటకును. చదువు తల్లి. మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో
క్రిస్మస్లో అర్థం ఏంటంటే ఈ లోకంలో యేసయ్య రక్తమాంసం ధరించుకోవడం కారణం ఏంటంటే జీవితకాలం అంతా మరణ భయము చేతుంటాడు మనిషి. అందుకనే ఏదోటి కట్టుకుంటారు. ఆ కాలక్రమంలో తర్వాత కలబంద మొక్క వచ్చింది. ఏమొచ్చింది? కలబంద మొక్క. ఎందుకంటే ఎక్కువ రోజులు అది ఎండిపోకుండా ఉంటుంది, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందులో. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో నాలుగు బయటెట్టి కోతి మొఖం బొమ్మ వచ్చింది, ఇలాగని కోతి బొమ్మ. ఇప్పుడు అది పోయి మళ్ళీ కొత్త ఇంకోటి వచ్చింది, ఏనుగు కన్ను బొమ్మ అట. ఇంకా తర్వాత ఏమొస్తాయో మనం చెప్పలేం. ఎవరు ఏం చెప్తే అది వింటమే. దున్నపోతు తినిందంటే దూనగడతా కలుపెత్తుకున్నాడట. అరే దున్నపోతు ఎందుకు వెళ్తుంది రా, గేదె వెళ్తుంది. కానీ ఈ రోజులు అన్నీయే మాటలు. ఆవుని అమ్మా అమ్మ అంటదని మానేసి అమ్మ అమ్మ అంట మొదలెట్టారు. అందుకే గోమాత గోమాత అని చెప్పి పేడ తినేస్తున్నారు, దాన్ని వస్తాగేస్తున్నారు. ఇంక ఒకటి కాదు, ఎందుకంటే అలాగ అలవాటు చేశారు. మీరు చూడండి నెట్లో కుర్రోళ్ళు, చిన్న కుర్రోళ్ళకి వాళ్ళకి ఏం నేర్పారో తెలియదు కానీ అన్నం కలుపుకొని తింటున్నట్టు రోడ్డు మీద వేసిన పేడ తింటున్నాడు కుర్రోడు. ఏంటి మూఢత్వం అంటే ఎవరో నేర్పించారు అంతే తప్పిస్తే ఇది ఎలాగైంది? సరే మరి ఆవు అమ్మ అంటున్నావు రైటే, మరి ఎద్దును నాన్నని పిలుతావు, మరి సరే ఎద్దును నాన్నని పిలుతావు, గేదెని పిన్ అంటావు, మరి అలాగని చెప్పి తినపోతే మా చిన్నానంటావా? అనవుగా. ఎవరో ఏదో చెప్పాడు, దాన్ని నమ్ముతున్నాం. అది కాదు బాబు. విశ్వాసం వాటి మీద కాదు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీద. కొంతమంది ఏ ముహూర్తానికి ఇంట్లో వెళ్ళాలో చెప్తే సరిగ్గా ఆ ముహూర్తానికి అడుగెడతారు. అన్న పౌలు గారు ముహూర్తాలు లేవు, ఏం లేవు, దేవుడు ఉన్నాడు అంతే అని నేర్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ లోకంలో నా కాలగతులు నీ వశము. 31వ కీర్తన 15వ చరణం అంటాడు, మై టైమ్స్ ఆర్ ఇన్ దై హ్యాండ్. మన 4-5 తారీఖుల్లో తుఫాన్ వచ్చింది, ఎవరు ఆపలేరు. ఈ లోకంలో దేవుడు చేసే వాటిని నువ్వు ఆపలేవు. దేవుడు ఒక్కడే నీ పరిస్థితిని మార్చగలడు, ఆయన సమస్తాన్ని ఆపగలడు అని నువ్వు ముహూర్తాల ద్వారా ఏమీ చేయలేవు. ఇది నేను చెప్పింది కాదు. గుత్తుకొండ వెంకటేశ్వర గారు అనే ఆయన తాళపత్ర నిధులు రహస్యాలు అనే పుస్తకం రాశాడు. ఈశాన్యములో గంట, ఆగ్నేయంలో వంట, నైరుతులో పెంట, వాయువులో పంట, చెప్పుకోవడానికి బాగుంది, ఇదంతా ఒక తంట అన్నాడు ఆయన. మూల పెట్టుకుని ఏ ఉండాలనుకుని భ్రమపడుతున్నావు. ఇది ఏమీ లేదు. గాలి వెలుతురు వచ్చేలాగా నువ్వు ఎలాగని ఇల్లు కట్టుకోవాలి. మీరు చదవండి ఆ పుస్తకం కావాలితే. కొంతమందికి ఏమీ తెలియదు, అంతా వాళ్ళు తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఏం తెలుసు నీకు అసలు? ఈ సర్వాన్ని చేసిన నా ప్రభు అయిన యేసుక్రీస్తే సర్వజ్ఞాని. అందుకే ఆయన పేరు శ్రోతీయం అన్నాడు. శ్రోతీయం అంటే అనంత జ్ఞానిని. ఈ లోకంలో ఆయనకంటే జ్ఞాని లేడు. బైబిల్ గ్రంథానికి మించిన జ్ఞాన గ్రంథము లేదు. దేవుని బిడ్డలారా, నీ ఇల్లు ఒక విశ్వాసపు ఇల్లు అవ్వాలి. చివరి ఇల్లు చెప్తున్నాను, ఆఖరి ఇల్లు మహిమగల ఇల్లు, హౌస్ ఆఫ్ గ్లోరీ అంటారు. ఏ ఇల్లు చెప్పండి? ఇల్లు. నీ ఇల్లును బట్టి దేవునికి మహిమ రావాలా. బా ఎంత గొప్ప ఇల్లు అండి. వీళ్ళ నమ్మిన ప్రభు ఎంత గొప్పవాడండి. యేసుక్రీస్తు నీకు మహిమ ఇవ్వడానికి ఆయన మహిమను వదిలేశాడు. నిన్ను ఘనపరచడానికి ఆయన ఘనహీనమయ్యాడు. ఈ లోకంలో ఏ దేవుడని చెప్పుకున్నా